అందరికీ నమస్కారం. ఇప్పుడే హరిహర వీరమల్లు సినిమా థియేటర్ నుంచి చూసి వచ్చాను. అసలు సినిమా ఈ రకంగా ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నెక్స్ట్ లెవెల్లో ఉంది సినిమా. అయితే మాత్రము పవన్ కళ్యాణ్ యాక్టింగ్ కానీ, పర్ఫార్మెన్స్ కానీ, నిధి అగర్వాల్ యొక్క యాక్టింగ్ కానీ వేరే లెవెల్. అసలు చించేశారు అనుకోండి. ఇంటర్వెల్లో ఒక ఫైట్ ఉంటుంది. అదే ఏంటంటే మన పవన్ కళ్యాణ్ గారు గుర్రం మీద వస్తూ ఉంటారు, చేతిలో కత్తి పట్టుకొని వచ్చేసి దగ్గర 2000 మందిని ఏం నరుకుతాడు భయ్య. రఫా ఏ పాటు ఏ కీలు కాకీలు ఇర్చి పడేస్తాడు, కాళ్ళు చేతులు అన్నీ నరికేస్తాడు, మెడకాయ నరికేస్తాడు. అబ్బబ్బబ్బా, ఒక్క ముక్కలో చెప్పాలంటే మాస్ ఫైట్ అనుకోవచ్చు. ఏముందప్ప ఇలాంటి సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్లో పడ్డం అసలు నన్ను అడిగితే మాత్రం అసలు ఫ్యాన్స్కి మాత్రం పెద్ద పండగ అని చెప్పుకోవచ్చు. అసలు ఇది పవన్ కళ్యాణ్ సినీ ఇండస్ట్రీలోని ఇది ఒక తోపు సినిమా అనుకోవచ్చు. అంత పెద్ద హిట్ అవుతుంది, బ్లాక్ బస్టర్ అవుతుంది, నన్ను నమ్మండి. సినిమా మాత్రం రేపు రిలీజ్ అవుతుంది. ఇంకా సినిమా రిలీజ్ అవ్వాలా, నేను ఇంకా చూడలా. మ్యాటర్ ఏంటంటే మీకు తమిళ్లో చూసే ఉంటారు. ఈ లంచ్ కొడుకు, లంచ్ కొడుకు నా అన్వేషణ ఒక దరిద్రం కొడుకు, పెద్ద సన్నాసి చెమట నా కొడుకు. ఇలా ఈయన అనవసరంగా అన్నాడు. నిరోధం ఆడితే బాగుండేది. ఈ సుల్లిగాడు ఏంద్రా సినిమాల గురించి రివ్యూలు చెప్పకూడదా? ఈ లంచ్ కొడుకు చేసే దందా ఏంటంటే ట్రెండింగ్ టాపిక్ మీద వీడియోలు చేయడం, 4 వ్యూస్ తెంగాలి, పైసలు తెంగాలి. ఇదే టాపిక్, ఇంకేం లేదు. సొల్లు తెంగాలి, పైసలు తెంగాలి. ఇది తప్ప ఈ నా కొడుకునికి ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మన ఏంది ట్రెండింగ్ టాపిక్, హాట్ టాపిక్ ఏంది? రేపు 24 డేటు మన పవన్ కళ్యాణ్ సార్ది పెద్ద బిగ్గెస్ట్, అంటే పెద్ద హీరో కాబట్టి సినిమా రిలీజ్ అవుతుంది. అది ట్రెండింగ్ టాపిక్. దాని మీద మాట్లాడాలి, 4 వ్యూస్ వస్తాయి, పైసలు తెంగిపోవాలి, సొల్లు తెంగాలి. ఇది ఈ లంచోడుకు ఇదోడు బాగా నేర్చుకున్నాడు. అది ఎవరో మా బయ్యసన్ యాదవ్ అన్నట్టు ఈ లంచగొడుకుని టోపీ లేపి దెంగాలి. నిజంగా ఈ లంచగొడుకు ఇండియా వస్తే టోపీ లేపి మరీ దెంగుతారు అందరు కలిసి. అసలు సిగ్గు ఉందా లంచగొడుకు? నాకు అర్థం కావట్లేదు. సినిమా రివ్యూలు చెప్పొద్దట, సినిమాలో రివ్యూ చెప్పడం వల్ల ఏమో జరిగిపోతుందంట, అసలు రివ్యూ నమ్మకూడదంట, రివ్యూలు ఇవ్వకూడదంట. సుల్లిగాడు మాట్లాడబట్టా. సిగ్గు శరం ఉందారా? నువ్వెందుకు వీడియోలు చేస్తున్నావురా లంచ్ కొడక? దేశాలు తిరిగి నేను కూడా వేరే దేశం పోదాం అనుకుంటున్నాను. నా దగ్గర అంత సోమత లేకపోయినా పోయేటోళ్ళు ఉంటారు కదా. నువ్వు ఆడ వీడియోలు చూపిస్తే ఆడికి ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది, ఏం కిక్ వస్తుంది? నువ్వు ఎందుకు తీస్తున్నావురా వీడియో? ఎందుకు పెడుతున్నావు లంచ్ కొడక? వ్యూస్ కోసం, డబ్బుల కోసం కాదు, వాళ్ళు కూడా అందుకే చేస్తారు. రివ్యూలు ఇవ్వకూడదంట, ప్రోడక్ట్స్కి రివ్యూ ఇవ్వలేదు, సినిమాలకి రివ్యూ ఇవ్వకూడదు. లంచ్ కొడక సినిమా రేట్లు పెంచిరు కదా, చూసుకోవా? ఒక్కొక్క థియేటర్ కాడ ఒక్కొక్క రేట్లు పెంచిరు. 500, 700, 1000 రూపాయలు, 1500, 2000 ఎవడు కట్టుకోవాలా? ఎవడు అసలు ఎవడి వల్ల అవుతుంది? మన వల్ల అయితే కాదు. మనకు వచ్చేదే 15-20 జీతానికి అంత అంటే మనమైతే ఆడికెళ్ళి దెంగుతాం. అసలు ఎక్కడ ఏ ప్రాబ్లమ్స్ లేనట్టు ఈ లంచ్ కొడుకు వీళ్ళ మీద పడతాడండి, నాకు అర్థం కాదు. అరే సమస్యల గురించి మాట్లాడాలంటే, ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడాలంటే బొచ్చాడు ఉన్నాయి. అరే అక్కడ గురుకుల పాఠశాలలో పిల్లలు సరైన ఫుడ్ దొరకక చచ్చిపోతూ ఉన్నారు. దాని గురించి మాట్లాడరా లంబడి కొడక? అక్కడ రైతులకు ఎరువులు దొరకతలేవు, దాని గురించి మాట్లాడరా లంబడి కొడక? సరైన ఎరువులు దొరుకుతలేవు, ఆ రైతు బంధు వస్తలేదు, దాని గురించి మాట్లాడు. నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు, దాని గురించి మాట్లాడరా లంచ్ కొడక? అన్ని వదిలి దెంగి హాట్ టాపిక్, ట్రెండింగ్ టాపిక్ మీద 4 మాట్లాడాలి, సొల్లు దెంగాలి, వ్యూస్ దెంగాలి, పైసలు దొబ్బాలి. బాగా నేర్చినవరా బోషిడి ముండే కొడక. చెప్పు తీసుకొని కొడతారు రే, నీకు అర్థం కావట్లా. ఒకసారి ఇండియాకి వచ్చి కనపడరా నువ్వు. నరుకుతారు, చెక్కేస్తారు గుద్ద పొట్టినా కొడక. అర్థమవుతుందా? టోపీ లేపి కాదు, నిన్ను గాల్లో ఎగిరేసి దెంగేటోళ్ళు చాలామంది ఉన్నారు. నిన్ను బోషిడిగా రివ్యూలు ఇవ్వకూడదంటే రివ్యూలు, నాకు అర్థం కావట్లా. వాడికి నచ్చితే పోతాడు, నచ్చకపోతే పోడు. మరి సినిమా టికెట్లు ఇంత రేట్లు పెంచినప్పుడు మా రివ్యూస్ ఇచ్చే పోతాడు. ఇప్పుడు 150 రూపాయల టికెట్ 1000 రూపాయలు, 2000 పెట్టినప్పుడు వాడు ఆలోచిస్తాడు, సినిమా బాగుంటుందా, వెళ్ళకూడదా, రివ్యూ వైపు చూస్తాడు. కనీసం వాడు ఆ రోజు సినిమా రిలీజ్ అయిన రోజు థియేటర్కి వెళ్ళి సినిమా చూడలేడేవు, అందుకని డబ్బులు సోమత లేకపోవచ్చు, కానీ రివ్యూ మాత్రం చూడగలుగుతాడు, యూట్యూబ్ ఓపెన్ చేసి చూడగలుగుతాడు. ఒక్కటే చెప్తున్నారా భవిష్యడికి, రే నా అన్వేషిగా మారు, బుద్ధి తెచ్చుకో, దరిద్రం ఉండకూడక, సిగ్గు తెచ్చుకోరా. ఇప్పటికైనా ఎంతమంది తెంగాలరా నిన్ను?